హాయిగా సాగిపోతున్న ప్రయాణం. అకస్మాత్తుగా ఎదురొచ్చిన మృత్యువు. ఎడమవైపు రోడ్డు మీదుగా వెళ్తున్న లారీ ఒక్కసారిగా అడ్డం తిరగడంతో క్షణాల్లోనే ఘోర ప్రమాదం. కారు నేరుగా వెళ్లి లారీని ఢీకొట్టడంతో నలుగురు మృతి. తూర్పుగోదావరి జిల్లా రాజనగరంలో కారు లారీ ఢీకొన్న ఘటన మిగిల్చిన విషాదమిది. ఈ ప్రమాదంలో అమ్మమ్మ తాతను కూడా కోల్పోయి ఓ అమ్మాయి అనాథగా మారింది. ఈ ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ బయటకు రావడంతో ఇప్పుడు అందరి మధ్యలో ఒకటే ప్రశ్న తలెత్తుతోంది. ఎడమవైపు వెళ్తున్న లారీ ఒక్కసారిగా కుడివైపు ఎందుకు తిరిగింది? ఏళ్ల ఉప్పులూరి వరప్రసాద్, 56 శివ లీలావతి అనే దంపతులు కొవ్వూరు పట్టణంలో నివాసం ఉంటున్నారు. వీరి కుమార్తె భవానీ 6 ఏళ్ల క్రిందట చనిపోవడంతో మనవరాలు పూజ, భువనేశ్వరి వీరి సంరక్షణలోనే ఉంది. ప్రస్తుతం ఆమె కాకినాడలో ఇంజనీరింగ్ చదువుతోంది. మనవరాల్ని చూసేందుకు వీరు మే 26న తమ కారులో బయలుదేరారు. వీరితో పాటు శివలీలావతి తల్లి సత్యవతి కూడా ఉన్నారు. ఆమె వయసు 75 ఏళ్లు. పొరిగింట్లో నివాసం ఉండే యువజంట లక్కంసాని సురేష్, బిందు కూడా వీరితో పాటు బయలుదేరారు. వరప్రసాద్ కారు నడుపుతున్నారు. రాజనగరం సమీపంలోని ఆటోనగర్ కూడలి వద్దకు రాగానే ఎడమవైపు మార్గంలో వెళ్తున్న బొగ్గులారీ ఒక్కసారిగా కుడివైపు దూసుకొచ్చింది. కారు నేరుగా వెళ్లి లారీని బలంగా ఢీకొట్టడంతో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో వరప్రసాద్, శివ లీలావతి, బిందు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన సత్యవతి రాజమహేంద్రవరం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. సురేష్ను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. ఇప్పటికే తల్లిని కోల్పోయిన భువనేశ్వరి ఈ ప్రమాదంలో తాత, అమ్మమ్మను కూడా కోల్పోయి ఒంటరిగా మారింది. బొగ్గులోడుతో వస్తున్న లారీ దివాన్ చెరువు నుంచి కొవ్వూరు వైపు వేగంగా వెళ్తోంది. దాని ముందు మరో 2 లారీలు ఉన్నాయి. ఆటోనగర్ జంక్షన్ వద్దకు రాగానే లారీ ఒక్కసారిగా కుడివైపునకు మళ్లినట్లు సీసీ ఫుటేజీలో కనిపిస్తోంది. ఇక ఆ సమయంలో ఆర్డీఏ అధికారులు అక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నారు. వారిని అకస్మాత్తుగా చూడడం వల్ల లారీ డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో వాహనం కుడివైపు మళ్లిందని తొలుత ప్రచారం అయితే జరిగింది. అయితే లారీ టైరు పేలడంతోనే ఈ ప్రమాదం జరిగిందని కొంతమంది స్థానికులు చెబుతున్నారు. పోలీసుల విచారణలో పూర్తి వివరాలు తెలియాల్సింది. రాజనగరం సీఐ వీరయ్య గౌడ్ ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు కొనసాగుతోంది.